నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి అమిత్ షా గారిని, మోడీ గారిని కలవాలనుకుంటున్నారంట. అందుకోసం వాళ్ళ అపాయింట్మెంట్ కోసం తెగ ట్రై చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు దొరకలేదు అనుకోండి, దొరుకుద్ది లేనిది ఇంకా తెలీదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సడన్ గా వారిని ఎందుకు కలవాలనుకుంటున్నారు, పర్పస్ ఏంటి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సడన్ గా అమిత్ షా గారిని, మోడీ గారిని కలవాలి అనుకుంటున్నారు. రీజన్ ఏమై ఉండొచ్చు? అనేక ఉన్నాయి రీజన్స్, ఒకటి కాదు. దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి కూడా ఢిల్లీ వైపు చూడలేదు. ఢిల్లీ వైపు చూసి ఒకవేళ కలవాలనుకున్నా అక్కడ అపాయింట్మెంట్స్ వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈసారి తీవ్రంగా ట్రై చేస్తున్నారు ఢిల్లీ వెళ్ళటానికి. ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిను, నరేంద్ర మోడీ గారిని కలవడానికి అని చెప్పేసి వస్తున్నటువంటి న్యూస్. మరి ఎందుకు కలవాలని ప్రయత్నం చేస్తున్నారు? ఇంతకాలం పట్లేంది అంటే అక్కడేదో తేడా వస్తేనేగా. అక్కడేదో తేడా వస్తే దాన్ని సరి చేసుకోవడానికో లేదంటే సంజాయిషి చెప్పడానికో ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. మరి అంత తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ మధ్యకాలంలో అని అంటే డైరెక్ట్గా అమిత్ షా గారిని టార్గెట్ చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సానుభూతి పరులు లేదంటే సింపథైజర్స్గా పేరున్నటువంటి ఒక ప్రొఫెసరు. ఆయన ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడిగితే, అర్థమైంది ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు అడిగితే కాదు మనకి చంద్రబాబు నాయుడు గారు టెంపరీ ఫ్రెండ్, పర్మనెంట్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు అని చెప్పి ఒక ప్రొఫెసరు చెప్పినటువంటి మాట. అది రెండు రాష్ట్రాల మధ్య ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒక చర్చనీయాంశంగా మారడంతో పాటు అమిత్ షా గారికి సంబంధించిన ఇమేజ్కి పెద్ద క్వశ్చన్ మార్క్ అది. యాక్చువల్గా అమిత్ షా గారు ఇలా అంటారా అనేది ఒకటి. రెండేంటంటే చంద్రబాబు నాయుడు గారికి, అమిత్ షా గారికి, లేదంటే నరేంద్ర మోడీ గారికి, లేదా ఎన్డీఏ కూటమిలో ఉన్న కీలకమైన భాగస్వామికి మధ్య ఏదో చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నంలాగా ఆ వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి ఢిల్లీ నుంచి చూస్తే. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ నుంచి చూస్తేనేమో ఈ కూటమిని ఎడగొట్టడానికి ఈయన ఏదో చెప్తున్నారు అని చెప్పి ఒక భావన కలుగుతుంది. కానీ ఢిల్లీ నుంచి చూస్తే ఏమనిపిస్తుంది? అమిత్ షా గారిని డ్యామేజ్ చేసినట్టు బీజేపీ వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే కూటమిని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు అక్కడి నుంచి కనిపిస్తూ ఉంది. మరి దానికి ఆ డ్యామేజ్కి రిపేర్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఏంటి? ఖచ్చితంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రొఫెసర్ ఎందుకు మాట్లాడారు, ఎవరు మాట్లాడిచ్చారు, మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇవన్నీ ఒక అవగాహనకు వస్తారు. వచ్చిన తర్వాత సో ఎవరెవరు ప్లే చేస్తున్నారు, ఎవరెవరి చేత ప్లే చేపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిని విచ్ఛేదం చేయడానికి, లేదా అమిత్ షా గారికి ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి అనేది ఒక ఒపీనియన్కి వస్తారు. సో ఇప్పుడు బహుశా ఆ ఒపీనియన్కి వచ్చి ఉండొచ్చు. అందుకే వెళ్ళి వివరణ ఇవ్వడానికో సంజయ్ చెప్పడానికో బహుశా ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరి మధ్య జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారని చెప్పాలి, లేదా అమిత్ షా గారని చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఒక ప్రొఫెసర్ ద్వారా బయటకు వచ్చిందంటే దాని వెనుక, ఆయన వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనేది చాలామంది భావిస్తూ ఉంటారు. బహుశా సెంట్రల్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా అదే భావించి ఉండొచ్చు. ఆ డ్యామేజ్ని సరి చేసుకోవడానికి అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. రెండు, ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ అనేది ఫైనల్కి వచ్చింది. రాజకేష్ రెడ్డి, తర్వాత వాసుదేవ్ రెడ్డి, సునీల్, కార్మూరి వీళ్ళు జైల్లో ఉన్నారు. ఈడీ విచారించింది ఇప్పటికే. నెక్స్ట్ ఏంటి? ఈడీ బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళాలి. అసలు లబ్ధిదారు ఎవరు అనేది అక్కడికి వెళ్ళాలి కదా, నోటీసులు ఇవ్వాలి కదా. ఈ వారం వచ్చే వారం నోటీసులు ఇవ్వాలని చెప్పేసి ఈడీ భావిస్తుంది. ఈడీ ఎవరు అండర్లో ఉంటుంది? హోంశాఖ అండర్లో ఉంటుంది. ఈడీ ఒకసారి నోటీసులు ఇచ్చిందంటే ఏమవుతుంది? మళ్ళీ కొత్త కేసులు రీఓపెన్ అవుతాయి.
అంతే. బహుశా దాని గురించి మాట్లాడుకోవడానికి ఒకవేళ ప్రయత్నం చేయడానికి ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. ఇంతకు మించి ఏముంటాయి? పాత కేసుల్లో ఎలాగో అండర్స్టాండింగ్ ఉంది, ఢిల్లీ బీజేపీ పెద్దల అభయహస్తం ఉందనేది సర్వత్రా వినిపిస్తుంది కదా. ఇప్పటికే బీజేపీ ఆ కోణంలో నుంచి డ్యామేజ్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఆ పొలిటికల్ ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళకి అది చెప్పుకుంటారు. పాత కేసుల వరకు ఆయనకి ఏదో అభయహస్తం ఉంది, అరెస్ట్ కాకుండా, లేదంటే విచారణ స్లోగా జరిగేదనుకో, లేదా రకరకాల ఏదో ఒకటి ఒక కమిట్మెంట్ ఏదో ఉందని చెప్పి సర్వత్రా ఎవరిని ఏ ఇద్దరిని కదిలిచ్చినా ఆంధ్రప్రదేశ్లో చెప్తారు, అదే మాట్లాడుకుంటుంటారు. సో కాబట్టి కొత్త కేసుల వ్యవహారంలో మాట్లాడుకోవడానికి ఏమైనా ఒకవేళ అపాయింట్మెంట్ కోరుంటారేమో అనేది ఒకటి. ఇక మూడే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కూటమికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఏంది? ఆల్రెడీ కంప్లైంట్స్ రోజు చేస్తూనే ఉన్నారుగా, మెయిల్స్ పెడుతున్నారు. ఆల్రెడీ ఏదైనా ఉంటే రోజు ఇక్కడ ధర్నాలు, నిరసనలు, లేకపోతే ప్రెస్ మీట్లో పెట్టి చేస్తున్నారు. కొత్తగా చెప్పేది ఉంటుంది. ఒకవేళ దీని గురించి చెప్పాలనుకుంటే అక్కడ పోవాల్సిన అవసరం లేదు, ఒక నివేదికను పంపించవచ్చు. జనరల్గా అయితే పబ్లిక్గా సంబంధించి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు అయితే మీరు ఆన్ పేపర్ పంపించవచ్చు, లేదా మెయిల్లో పంపించవచ్చు, కంప్లైంట్ చేయొచ్చు మెయిల్లో. దాని గురించి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదంటే నాలుగో ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దూరంగా ఎన్డీఏ కొంటున్నారు. అలా అని చెప్పేసి ఇండియా కూటమిలో లేరు. ఇండియా కూటమిలోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి, లేదంటే నా రాజకీయ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయ్యే అవకాశం ఉంది అని ఒకవేళ వివరించి ధైర్యం చేస్తారా అని అంటే అదే లాస్ట్ రోజు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇండియా కూటమి బలపడుతుంది, కాక్రోచ్ పార్టీ బయటకు వచ్చిన తర్వాత అనేది ఒకటి అనిపిస్తుంది కదా. అంటే మీరు అంటే నాకు ఒక మాట అర్థమైంది సార్. రీసెంట్ గా నేను న్యూస్ చూసినప్పుడు షర్మిలా గారిని తన పదవి నుండి సైలెంట్ గా తప్పించి ఒక బీసీ వాళ్ళకి ఇద్దాము మహిళకి అని చెప్పేసి చూస్తున్నారని ఒక వార్త వచ్చింది. అంటే దీని వెనక ఈయన ఉన్నారనేది ఒక సంకేతం ఢిల్లీ వర్గాలకి వెళ్ళుంటది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కూడా మాట్లాడటానికి పొలిటికల్గా అలాంటియే రాష్ట్రం గురించి, లేదంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ గురించి కంప్లైంట్ చేయడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తన సొంత స్వార్థం కోసం పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుకోవడానికి తప్పితే అపాయింట్మెంట్ రాష్ట్రం గురించి అయితే అవసరం లేదు. రాష్ట్రం గురించి చేయాలనుకుంటే మామూలుగా ఇప్పుడు ఇండస్ట్రీస్కి రాకుండా మెయిల్స్ పెడుతున్నారు కదా, అలా పెట్టచ్చు. అయితే అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా, ఇది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు అక్కడ అని అంటున్నారు. ఈ ప్రయత్నం చాలా కాలంగా చేస్తున్నారు, కానీ అపాయింట్మెంట్ దొరకలా. విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నంతకాలం ఈయనకి డోర్స్ ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉండేవి, అటు అమిత్ షా గారి దగ్గర, నరేంద్ర మోడీ గారి దగ్గర. విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారో, జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య గ్యాప్ ఏర్పడిందో ఆ రోజు నుంచి లైజనింగ్ అనేది మిస్ అయిపోయింది. సో ఇప్పుడు వై సుబ్బారెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు, అలాగే మిథున్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారట ఇవాళ వచ్చిన న్యూస్ ప్రకారం. కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ అపాయింట్మెంట్ అయితే లభించే అవకాశం లేదు. కాకపోతే పార్లమెంటు జరుగుతుంది కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి, పార్లమెంటుకు వెళ్ళి పార్లమెంట్లో ఏదో కనిపించి మాట్లాడాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు లేటెస్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది. బహుశా అపాయింట్మెంట్ పర్సనల్గా లభించకపోతే అలా పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడి ఏదన్నా అవకాశం ఉండొచ్చు ఉంటే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.